చూడమ్మా, ఇది జేఈ మెయిన్ 2026 జాన్ అటెంప్ట్లో ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఒక డైపోల్ ఉంది. డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సపరేట్ బై సర్టెన్ డిస్టెన్స్. ఇది కూడా ఒక డైపోల్. ఇదేమో యాక్సియల్ లైన్గా ఉంది, ఇదేమో ఈక్విటోరియల్ లైన్గా ఉంది. అక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఆడ ఎక్కడ కనుక్కున్నా అంటే పి అనే పాయింట్ దగ్గర కనుక్కోమని చెప్పాడు. ఈ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందంటే ఆర్ డిస్టెన్స్ ఉంది సెంటర్ నుంచి. ఇది కూడా ఆర్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? డైపోల్ మూమెంట్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉండిద్ది, ఎందుకంటే నెగిటివ్ టు పాజిటివ్ ఛార్జ్. యాక్సియల్ లైన్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉండిద్ది. ఇక్కడికి ఓకే. మరి ఇదేంటి? డైపోల్ మూమెంట్. మరి డైపోల్ మూమెంట్ ఎలా ఉంది? దీనికి ఈక్విటోరియల్ లైన్కి డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటైపు ఉండాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ ద డైపోల్ మూమెంట్, అంటే ఆపోజిట్ ద డైపోల్ మూమెంట్. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అనేది ఇక్కడ క్యూ చార్జ్ ప్లేస్ చేయడం వల్ల అది న్యూట్రల్ అవ్వాలి అంటున్నాడు. మరి న్యూట్రల్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ అయితే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఫోర్స్ బై చార్జ్ కింద రాసుకుంటాం. అంటే ఫోర్సెస్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? అది మనం జనరల్గా చెప్పే పాయింట్. కానీ ఇక్కడ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఈక్వల్గా లేవు. కాబట్టి నువ్వు డైపోల్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చా చేయలేమా అంటే చేయలేము, 100% చేయలేము. మరి ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ద్వారా వెళ్ళాలి. ఫార్ములా ఏంటి? ఈ ఈక్వల్ టు KQ బై R² అనే ఫార్ములా ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉందంట. ఈ పాజిటివ్ ఛార్జ్ను ఇక్కడ ఎంత డిస్టెన్స్ రాసుకోవాలి అంటే టోటల్ 2A ఉంది, దానిలో ఎంత ఇది నది బట్టి A. ఈ ఏలోంచి దీన్ని మనం ఆర్లోంచి ఏం చేసుకోవాలి అనేది బట్టి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా మారిపోయింది? R మైనస్ A. ఇప్పుడు పనిచేసే ఫీల్డ్ ఎంత అంటే ఇక్కడ రాసుకున్నాం సపరేట్గా. E ఈజ్ ఈక్వల్ టు KQ బై R మైనస్ A హోల్ స్క్వేర్ రాశాం. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ P అనే పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది డిస్టెన్స్? 6. దాంతోపాటు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉన్నది? బట్ ఏ డిస్టెన్స్ ఉంటుంది. సో R ప్లస్ A అంటే దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి KQ ఈక్వల్ టు R ప్లస్ A హోల్ స్క్వేర్ రాసుకున్నాం. మరి ఈ పాజిటివ్ ఛార్జ్ ద్వారా ఇక్కడ ఎంత ఫీల్డ్ అనేది ఉందంటే ఇది వచ్చేసి ఇలా అప్వార్డ్లో వెళ్తుండిద్ది. ఇది వచ్చేసి ఏం రాసుకున్నా అంటే E ఈక్వల్ టు KQ బై ఇక్కడ ఏముంది నథింగ్ బట్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటే సైడ్ స్క్వేర్. ఇక్కడ కనుక మనం ఈ పాయింట్ నుంచి కనుక ఈ పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు KQ బై √R² ప్లస్ A² హోల్ స్క్వేర్ రాసుకుంటాం. స్క్వేర్ అండ్ రూట్ రెండు ఇక్కడ ఏమైతే గెట్ క్యాన్సిల్ అయింది R² ప్లస్ A². బట్ ఇట్ మేక్ యాన్ యాంగిల్ θ కాబట్టి ఇక్కడ రాసుకోవాలి కాస్ట్ θతో రాసుకోవాలి. అలాగే ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైతే కిందకి పనిచేస్తుంది ఇలాగ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ డౌన్వర్డ్లో రాసుకున్నాం. E ఈజ్ ఈక్వల్ టు KQ బై మళ్ళీ అదే ఫార్మెట్ √R² ప్లస్ A² హోల్ స్క్వేర్ రాసుకుంటాం. స్క్వేర్కి రూట్కి ఏమైతే గెట్ క్యాన్సిల్ అంటే ఇలా వచ్చింది R² ప్లస్ A² అండర్ రూట్ హోల్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ అండ్ రూట్ బోత్ గెట్ క్యాన్సిల్ కాబట్టి R² ప్లస్ A² రావాలి ఇక్కడ. ఇప్పుడు మొత్తాన్ని అలాంగ్ XXతో రిజాల్వ్ చేద్దాం. దీనికి వాల్యూ ఎంత? KQ బై R మైనస్ A హోల్ స్క్వేర్. తర్వాత దీని యొక్క కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే కాస్ట్ θ రావాలి అంటే KQ కాస్ట్ θ బై R² ప్లస్ A² కాస్ట్ θ. మరి సెంట్రల్ దానికి ఎంత? KQ బై R ప్లస్ A హోల్ స్క్వేర్. మరి దీనికి ఎంత? KQ బై R² ప్లస్ A² కాస్ట్ θ. అంటే ఇది ఇక్కడ రాసేసేసి ఇక్కడ రెండు యాడ్ చేస్తే 2KQ కాస్ట్ θ బై R² ప్లస్ A². అన్నిట్లో KQని క్యాల్కులేషన్ చేద్దాం. చేసి నాకేమైంది ఇక్కడ 1 బై R మైనస్ A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 బై R ప్లస్ A హోల్ స్క్వేర్ 2A బై R² ప్లస్ A² హోల్ పవర్ 3/2. ఇప్పుడు దీన్ని అవుట్ సైడ్ తీసుకొస్తే మనకేమైంది 1 బై R మైనస్ A హోల్ స్క్వేర్ 1 బై R ప్లస్ A హోల్ స్క్వేర్ 2A అండ్ ఇక్కడ ఉన్న కాస్ట్ θని కూడా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఇక్కడ ట్రయాంగిల్ చూడండి. కాస్ట్ θ అంటే ఈ యాంగిల్ నతిబట్ ఎంత? θగా తీసుకోవచ్చుగా. ఈ యాంగిల్ θ తీసుకుంటే ఇదేమైంది నతిబట్ ఆపోజిట్, ఇదంతా ఇది అడ్జసెంట్, ఇదేమైంది నతిబట్ హైపార్టెనస్. కాస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి నతిబట్ అడ్జసెంట్ బై హైపార్టెనస్ రాసుకుందాం. అడ్జసెంట్ ఎంత? A. హైపార్టెనస్ ఎంత? R² ప్లస్ A² హోల్ పవర్ 3/2. అంటే ఈ కాస్ట్ θ మనం రాసుకుంటే ఇక్కడ A వచ్చింది, దాంతో ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? R² ప్లస్ A² ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏం రాసుకోవాలి? R² ప్లస్ A² హోల్ పవర్ 1/2. ఇది సాల్వ్ చేస్తే R² ప్లస్ A² హోల్ పవర్ 3/2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇది క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకేమొచ్చింది అది బట్ వీ షుడ్ గెట్ యాజ్ 4AR బై R² మైనస్ A²
హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది 2a బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ ఏకే గెట్ క్యాన్సిల్, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. దీన్ని 2r ఈజ్ ఈక్వల్ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 రాస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే 2r కాస్త 4r స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4. ఇక్కడ ఈ 1/2 ఆర్ స్క్వేర్ 2 గెట్ క్యాన్సిల్ అయ్యి ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3 అయింది. అప్పుడు మనకి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4r స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3 ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4 వచ్చింది. దీనిలోంచి మనకి ఇక్కడ ఉన్న ఆర్ స్క్వేర్ని బయట తీసేద్దాం. ఆర్ స్క్వేర్ని బయట తీయాలంటే ఇక్కడ ఆర్ స్క్వేర్తో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 3s ఆర్ 6, ఆల్రెడీ 6 ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, ఆర్ పవర్ 8 అయింది. 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3 అయింది. ఇది కూడా ఏమైంది అంటే ఇక్కడ కూడా ఆర్ని బయట తీస్తే 2 4s ఆర్ 8, ఆర్ పవర్ 8 బయట రాద్దాం. 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 4. ఇది వచ్చేసి ఏ బై ఆర్ని మనం ఏమనుకున్నాం, నది బట్ సమ్ ఎక్స్ బై ఆర్ అనుకుందాం. అనుకుంటే అంటే నది బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అనుకుందాం. దీన్ని సమ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏమైనా నది బట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 అని ఈక్వేషన్. అంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ ద్వారా సాల్వ్ చేసుకుని పోవాలి. అయితే మనకి నార్మల్గా చేయడానికి పాసిబిలిటీ లేదు ఇంకా. కాబట్టి ఇది నథింగ్ బట్ వాళ్ళు ఒక బోనస్ కోసం కింద ఇచ్చేశారు. అక్కడ ఏం రాసుకోవాలి, ఇక్కడ చూడము ఎక్స్ వాల్యూ దేనికి అనేది బట్ ఏ బై ఆర్ అనుకున్నాక దాట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ అండ్ ఏ బై ఆర్ షుడ్ బి నియర్లీ ఈక్వల్ టు వాట్ అంటే దీన్ని మన సాఫ్ట్వేర్ ద్వారా సాల్వ్ చేస్తే 3 అనే ఆన్సర్ వచ్చింది.